పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు మాచర్ల 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఈ ట్రిప్ ఓటం పాలైనటువంటి వ్యక్తి ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించినటువంటి కేసులో తీర్పు ఇక రిజర్వ్ అయింది. అంటే వాస్తవం ఇక ఆయనకి బెయిల్ వస్తుందా జైలు అవుతుందా అన్నటువంటి చూడాలి. తాజాగా పోలీసులు నమోదు చేసిన 3 కేసులు ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల మీద వాదనలు ముగిసి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వును ఈ వ్యాజ్యాల తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్టు హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టుకి పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయన మీద 2 హత్యాయత్నం కేసులతో పాటు 3 కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసుల మీద అంటూ వీళ్ళు చెప్పుకొచ్చినా కూడా పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడం, ఆ పైన సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇట్లాంటి వాడికి బెయిల్ ఇవ్వమని ఎట్లా అడుగుతారు అని అంటూ కింద కోర్టుకి వదిలేసింది. హైకోర్టు ఈ వ్యవహారం మీద ఇప్పుడు విచారణ జరిపింది. ఇందులో పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది ఏమో నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వివరించలేదు. పోలీసులు పరిధిదాటి వ్యవహరించారు, తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే ఆయన నేర చరిత్రను పరిగణలోకి తీసుకోండి అంటూ పోలీసుల తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పిన్నెల్లి మీద ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశాము. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైంది. మధ్యంతర ముందస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు, సాక్షులను బెదిరించారు. పిన్నెల్లి అతని అనుచరుల దాడిలో కారింపూడి సీఐ నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి. బాధితుల తరపు సీనియర్ న్యాయవాది పోసాన వెంకటేశ్వర కూడా వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు ప్రశ్నించిన మరో మహిళ మీద పిన్నెల్లి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మరొక కీలకం ఏంటంటే పిన్నెల్లి న్యాయవాది నిరంజన్ రెడ్డి పోలీసుల తరఫున అశ్విని కుమార్ హాజరు కావడం మీద అభ్యంతరం చెప్పారు. ఆయన నియామకం సిఆర్పిసి నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనలో ఉంది తప్ప స్పెషల్ కౌన్సిల్ గురించి లేదు. తప్పును సరి చేసుకుని చట్ట ప్రకారం ఆయన నియమించుకుంటే అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తీర్పుని రిజర్వ్ చేశారు. రేపు మాపో అరెస్ట్కి ఆర్డర్లు వస్తాయేమో అన్నటువంటిదే. ఎందుకంటే సాధారణంగా సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేశాక సహజంగా అరెస్ట్కే మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.